ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటివి చెయ్యొచ్చు అని మాకేమి తెలీదు. ఎవరికీ ఏం తెలీదు. మీరు చెప్పిన తర్వాత కొత్తగా వింటున్నాం ఈ సబ్జెక్ట్ అంతా. అదే కాన్షియస్నెస్. చెప్పండి. అయితే మేడం అసలు ఏమీ తెలియని వాళ్ళు, ఏమీ చేయని వాళ్ళు, వాళ్ళు బై బర్త్ నుంచి హ్యాపీగా ఉంటారు. వాళ్ళ లైఫ్‌లో అన్నీ జరుగుతాయి. కోటీశ్వరులవుతారు, మిలియనర్స్ అవుతారు, హ్యాపీగా ఎళ్ళిపోతది వాళ్ళ లైఫ్. అంటే ఏంటి వాళ్ళలో ఏమైనా డిఫరెంట్ మెకానిజం పనిచేస్తుందా? లా ఆఫ్ కర్మ. పిళ్ళయ్య గారు చెప్పినట్టుగా దేవుడికి ఎంత పూజ చేసినా జరగని వరాలు మన యాన్సిస్టర్స్‌కి కనెక్ట్ అవ్వగానే జరిగిపోతాయి అంటారు ఆయన. సో, అందుకని నాకు బాగా ఇష్టం పిళ్ళయ్య గారు. సుదర్శన్ గారు అడగండి. ఏ క్వెషన్ ఉందో? నమస్తే అమ్మా. లవ్ ఐఎమ్ యూ సారీ, సుదర్శన్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అమ్మా, ఈరోజు యాక్చువల్గా నాకు పెండులం ఇంకా రాలేదు, బట్ ఐ వాజ్ డూయింగ్ ది చాంటింగ్ విత్ ద బీడ్. నాకు చాలా అంటే ఎక్కువగా తలనొప్పి వచ్చింది. ఇంకా ఇంకా ఉంది. జస్ట్ వాంటెడ్ టు ఈజ్ దట్ సంథింగ్ దట్ ఐ షుడ్ డూ వెన్ ఐ ఇది ఎప్పుడు నాకు రాలేదు, బట్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ అనిపించింది ఓకే. నాకు. ఓకే. వచ్చింది. ఎప్పుడైనా సరే ఎనీ ఎనర్జీ, ఎనీ పెయిన్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. మనం ఇప్పుడు దాకా అసలు లోపల ఏమేమి ఉన్నాయో తెలుసుకోవట్లా మనం. మన నోటీస్‌కొచ్చిందంటే మన కాన్షియస్‌నెస్ డీప్ లేయర్స్‌కెళ్తుంది. బాడీలో ఎక్కడ నొప్పుంది, ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ ఇప్పుడు నాకొక బాధుందండి. సపోజ్ నాకొక బాధొచ్చింది. ఏదో జరగాల్సింది జరగలా. చిన్నప్పటి నుంచి. అంటే నేను పుట్టిన దగ్గర నుంచి 0 నుంచి ఇప్పుడు నాకు 40 ఇయర్స్ ఉన్నాయి, 50 ఇయర్స్ ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ ఉన్నా. ఏ ఏ ఏజ్‌లో ఇక్కడున్న ఆళ్ళందరికీ కూడా చెప్తున్నాను. ప్రతి ఎక్స్‌పీరియన్స్ ఓహ్! నా పిల్లలు ఇంకా సక్సెస్ అవ్వలే, లేకపోతే నా హస్బెండ్ అరిచారు, లేకపోతే నాకు ఎగ్జామ్‌లో నాకు ఫస్ట్ ర్యాంక్ రాలా చిన్నప్పటి నుంచి. ప్రతిసారి ఇచ్చిన జర్క్ మన బాడీలోనే ఉంటుంది. అన్నీ ఎక్కడెక్కడ దాచిపెడుతుందంటే, మన స్కెలిటల్ సిస్టమ్‌లో దాచిపెట్టొచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్‌లో దాచిపెట్టొచ్చు, లింఫ్‌లో దాచిపెట్టొచ్చు, ఫాషియా పట్టుకొని ఉండొచ్చు. సో, మొత్తం బాడీలో ఎక్కడైనా దాచుండొచ్చు. సహస్రారాలో దాచుండొచ్చు, బ్రెయిన్‌లో ఎక్కడైతే బ్లాక్ అయిందో, ఎప్పుడైతే మీరు మూవ్ చేస్తున్నారో ఎనర్జీ, ఎక్కడైతే పైప్ లైన్ అడ్డం పడిందో అదే నొప్పి. ఓహ్! ఇక్కడుంది ఎనర్జిటికల్లీ నొప్పి ద్వారా ఎనర్జీ ఎక్కడ స్టాప్ అయింది. అంటే థాట్ ఎనర్జీ గానీ, ఎమోషనల్ ఎనర్జీ గానీ. తనున్నారా? లేరనుకుంటా కదా! డ్రాప్ అయ్యారు. సో, ఎక్కడ ఉన్నారు. ఓకే. సో, డెఫినిట్‌గా మీరు నోటీస్ చేస్తున్నారు. బాడీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే బాడీ ఈజ్ అనదర్ కాన్షియస్‌నెస్. సోల్‌కొచ్చిన కాన్షియస్‌నెస్ ఇది. బాడీ ఈజ్ సబ్‌కాన్షియస్ మైండ్ యాస్ వెల్ యాస్ ద గాడ్ లక్ష్మీదేవి. శ్రీమన్నారాయణ, లక్ష్మీదేవి 5 ఎలిమెంట్స్‌తో తయారైందిది. ఎంత ఇంటెలిజెంట్ అంటే, నొప్పి అంటే ఇక్కడ నన్ను చూడు. దేర్ ఈజ్ సంథింగ్ ఇట్ నీడ్స్ లవ్, ఫర్‌గివ్‌నెస్, గ్రాటిట్యూడ్ ఫర్ క్యారింగ్ ఆల్ దీస్ ఇయర్స్ అనేది మీకు తెలియాలి. నొప్పి రాకూడదు అని అనుకోవడం మీ థాట్ ఉండగానే దాన్ని సప్రెస్ చేసేస్తుంది. లోపల అన్‌కాన్షియస్ స్టేట్స్‌కి పంపిస్తుంది. అదే మనకు ఎలాంటి డిసీజెస్‌నైనా తెస్తుంది. అంటే ఏంటి ఎనర్జిటికల్ డిసీజెస్, సడెన్‌గా డయాబెటిస్, సడెన్‌గా బ్లడ్ ప్రెషర్, సడెన్‌గా నువ్వు రియలైజ్ అవుతావు ఓహ్! అని. బట్ ఇక్కడ మీ నొప్పి ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఫస్ట్ టైమ్ వచ్చింది అంటే, ఫస్ట్ టైమ్ యువర్ ఎనర్జీ స్టార్టెడ్ మూవింగ్ ఇంటూ ద డీప్ లేయర్స్ ఆఫ్ అన్‌కాన్షియస్ స్టేట్స్‌కి. ఎక్కడ ఏముందో క్లెన్సింగ్ జరుగుతుంది. బఫరింగ్ లైక్ మీకు బగ్‌ని ఐడెంటిఫై చేసి మన ఏదైనా ఉంటే గనుక వైరస్ ఉంటే ల్యాప్‌టాప్‌లో ఎలా అది తిరుగుతూ ఉంటుందో స్పాట్ చేస్తుంది. స్పాట్ చేసినప్పుడు నొప్పి ఈజ్ ఎ వెరీ బ్లెస్సింగ్. అక్కడ మీరు యూ నీడ్ టు గివ్ ఎక్స్ట్రా లవ్ అండ్ ఎక్స్ట్రా ఫర్‌గివ్‌నెస్. ఏం తెచ్చుకున్నాం తాత ముత్తాతలదా ఎవరిదైనా స్టక్ అయ్యి ఉండొచ్చు ఎమోషన్. ఇట్ ఈస్ ఎ పాత్ర. ఇట్ ఈస్ ఓపెన్. ఆల్ సెల్స్ ఆర్ లైక్ ఫ్లోటింగ్ ఇన్ ద ఫాషియాలో. ఈజీగా ఫ్లోట్ అవ్వట్లేదు. ఎక్కడైతే ఉందో దిస్ ఇస్ ద రైట్ టైమ్ లైక్ యూ స్పాట్ ఇట్. సో, ఈరోజు క్లాస్ ఎలా ఉంది? బావుందా? సీతాదేవి గారు అల్టిమేట్ మేడం. అది మనకి మీరు ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి. అసలు నేను హోమ్ క్లాస్‌లో ఉన్నప్పుడైతే కళ్ళప్పటి నీళ్ళొచ్చారా? ఇంత ఈజీ కదా! మనం ఎంత కాంప్లికేట్ చేసుకుంటున్నామో అసలు ఆ విజన్, ఆ ఫ్యాకల్టీస్‌ని మనం అసలు వాడట్లేదు. అది అసలు ఆ స్టోరీ అసలైతే ఎక్సలెంట్‌గా అనిపించింది. చాలా బా అనిపించింది.
దాంతో ఏంటంటే మీరు చెప్తున్నప్పుడే కళ్ళు మూసుకోకపోయినా ఆ వాన చినుకుల శబ్దము, ఆ వినిపిస్తుంది పిల్లల ఆటము అవి మామూలుగానే కళ్ళ ముందర అనిపించాయి ఈసారి ఈ రోజు టచింగ్ కదా, ఎస్పెషల్లీ. అసలు మనిషి ఆ! ప్రాణమే చాలా బాగా వాటర్ అనిపించింది కదా. అసలు. అది. అసలంటే మీరు డిస్క్రైబ్ చేస్తుంటే అది కళ్ళు మూసుకోకపోయినా మామూలు కళ్ళు తెరిచున్నా కూడా అన్నీ ఫీల్ అవ్వగలిగాను అసలు. ఈరోజైతే చాలా బాగా అనిపించింది అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సీతాదేవి గారు. లవ్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్. మా సీతాదేవి గారి కాన్షియస్నెస్ వాళ్ళ లీనియేజ్ ఎక్కడికి వెళ్తుందో నాకు అర్థమైపోతుంది. ఒక్క నిమిషం అండి, ఇక్కడ కొత్తగా వచ్చినచ్చు శైలజ గారు, ఒక్క నిమిషం తప్పండి. ఇంకా నాగరాజ్ కుమారి గారు. ఓకే, ఎస్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ. లవ్ కొత్తగా వచ్చారు కదండి. నమస్తే అమ్మా. పోయిన క్లాస్ లో ఉన్నాను, చక్ర క్లాస్. ఓకే 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 ఉన్నారు. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అర్థమవుతుందా మీకు? క్లాస్ నేను రికార్డులు తీసుకున్నాను. ఓకే ఓకే సూపర్ అమ్మా. అసలు ఏ క్లాస్, అసలు ఈ నాలెడ్జి ఈ జ్ఞానం అసలు ఎక్కడ అందదు. థ్యాంక్ యూ. చెప్పాలంటే అసలు అంత బాగుంది. అసలు రికార్డ్ క్లాసులు కూడా ఊమి తీసుకున్నానమ్మా, చాలా బాగుంది. అసలు జ్ఞానం అసలు ఎంత అందిందో. నేను దేనికోసం ఇచ్చానో, ఎన్ని డౌట్లు క్లియర్ అయినాయో నాకు. ఆ డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి. ఎన్ని రోజుల నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నా, క్లియర్ అయిన డౌట్లు మొత్తం క్లియర్ అయినాయి. అసలు కుండలిని యాక్టివేట్ అయితే ఎన్ని ఇబ్బందులు పడ్డాను నేను. అవన్నీ అసలు ఎందుకు పడ్డానో కూడా తెలియదు నాకు తెలియదు అప్పుడు. తర్వాత తెలిసిన తర్వాత ఇప్పుడు అసలు అది డైరెక్ట్ పైన యాక్టివేట్ అవుతుంది, కింద యాక్టివేట్ అవ్వకుండా అయితే ఎట్లా జరిగిద్ది, అసలు ఎన్ని క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. ఈ క్లాస్ బాగుంది అనిపిస్తుంది. కనెక్ట్ అయ్యారా? హ్యాండ్ సిస్టర్స్ బాగా కనిపిస్తున్నారు మా వస్తున్నారు. మేము అంత ముందు మా పాప పెళ్లి కొంచెం టైం పడితే మేము అంత ముందే క్లియర్ చేసాము. చేసినా గానీ ఇంకా వస్తా ఉండేవాళ్ళు. ఎవరో ఈ చేసినా గానీ ఇంకా ఎవరు వస్తున్నారు అనుకునేవాళ్ళం. అప్పుడు తెలిసేది కాదు. కానీ ఇంతమంది ఉంటారు, అమ్మ వైపు ఉంటారు, నాన్న వైపు ఉంటారు. ఇప్పుడైతే అసలు ఎట్లా కనిపిస్తున్నారోనమ్మా. పిల్లయ్య గారు చెప్పినట్టుగా దేవుడికి ఎంత పూజ చేసినా జరగని వరాలు మన యాన్సిస్టర్స్ కి కనెక్ట్ అవగానే జరిగిపోతాయి అంటారు ఆయన. సో అందుకని నాకు బాగా ఇష్టం పిల్లయ్య గారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. లవ్ యూ సో మచ్. మేడం, నేను మీ క్లాస్ లో చాలా నేర్చుకున్నాను. యాక్చువల్ గా నేను 3 పీసెస్ చేశాను, కానీ నేను బిఫోర్ ఈ క్లాసెస్ నేను కొంచెం బుక్ నాలెడ్జ్ ఉందండి స్పిరిచువల్ గా నాకు. అయితే నాకు ఒక డౌట్ మేడం, మీ క్లాస్ లో ఎటువంటి డౌట్స్ లేవు, కానీ నాకు పర్సనల్ గా ఒక డౌట్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటివి చెయ్యొచ్చు అని మాకు ఏమీ తెలీదు, ఎవరికి ఏం తెలీదు. మీరు చెప్పిన తర్వాత కొత్తగా వింటున్నాం ఈ సబ్జెక్ట్ అంతా. అదే కాన్షియస్నెస్. చెప్పండి. అయితే మేడం, అసలు ఏమీ తెలియని వాళ్ళు, ఏమీ చేయని వాళ్ళు, వాళ్ళు బై బర్త్ నుంచి హ్యాపీగా ఉంటారు. వాళ్ళ లైఫ్ లో అన్ని జరుగుతాయి, కోటీశ్వర్లు అవుతారు, మిలియనర్స్ అవుతారు, హ్యాపీగా వెళ్ళిపోతుంది వాళ్ళ లైఫ్. అంటే ఏంటి, వాళ్ళలో ఏమైనా డిఫరెంట్ మెకానిజం పనిచేస్తుందా? లా ఆఫ్ కర్మ. లా ఆఫ్ కర్మ, దట్స్ ఆల్. అంటే వాళ్ళ పేరెంట్స్ సేమ్, ఇప్పుడు ఒకే పేరెంట్స్ కి 2-3 కూడా పుడతారు కదా మేడం, అంటే నా ఉద్దేశంలో. ఎంతమంది పుట్టినవ్వండి, ఇప్పుడు సోల్ ఇవాల్వ్ అవుతుంది. ఇప్పుడు నిద్ర లేవాలనుకుంటుంది, డ్రీమ్ లో ఉన్నారు, అందరు డ్రీమ్ లో ఉంటారు. నిద్ర ఎంతసేపు అయినా నిద్రపోవచ్చు. నిద్ర లేవాలనుకున్నప్పుడే లేస్తాం కదా మనం. నిద్రలో ఉన్నప్పుడు ఏం లేస్తాం? ఇప్పుడు 7ంటికి నిద్ర లేచే వాళ్ళు ఉంటారు, 6ంటికి నిద్ర లేచే వాళ్ళు ఉంటారు, 10ంటికి నిద్ర లేచే వాళ్ళు ఉంటారు కదా. హ్యాపీగానే ఉంటారు 10ంటి దాకా పడుకున్నా. అమ్మో 3ంటికి నిద్ర లేకపోతే ఇప్పుడు ఎలాగ నాకు ఇవన్నీ చేసుకోవాలి అనే లేచే వాళ్ళు కూడా ఉంటారు. నిద్ర లేవడమే కాన్షియస్నెస్. 3 realmsే అది. ఇప్పుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారు, తప్పులు చేసే వాళ్ళు కూడా బాగానే ఉంటారు. కర్మ చేసుకున్నంతసేపు సోల్ ఎలా చేసుకుంటుందంటే, ఎవ్రీ సోల్ బ్రింగ్స్ ద ఎక్స్పీరియన్స్. నెగిటివ్ ఎమోషన్స్ని ఇప్పుడు చూడు, కొంతమంది డబ్బులు మోసం చేసిన వాళ్ళు ఉంటారు, మోసం చేసిన వాళ్ళకి కూడా డబ్బులు వస్తూ ఉంటాయి, వాళ్ళు ఆనందంగానే ఉంటారు, వాళ్ళకి ఏం స్పిరిచువల్ కనెక్షన్ ఉండదు. ఎందుకంటే లైట్ తెలియాలంటే డార్క్ తెలియాలి, ముందు డార్క్లోకి వెళ్ళాలి. నువ్వు డార్క్లోకి వెళ్తే కానీ లైట్ వాల్యూ తెలియదు. అమ్మో నేను డార్క్లో ఉన్నా, నాకు ఇప్పుడు అర్జెంట్గా చీకటి, నాకు ఇప్పుడు అర్జెంట్గా వెళ్తురు కావాలి అని వెళ్తుంది సోల్. సో అసలు కంపారిజనే లేదండి. దెర్ ఈజ్ నో కంపారిజన్ విత్ ఎనీబడి. యు ఆర్ లివింగ్ యువర్ సోల్ జర్నీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు నేను లేచాను, నేను నిద్ర లేచాను, బట్ మా హస్బెండ్ ఈజ్ అ వెరీ యంగ్ సోల్. హీఈస్ యంగర్ దాన్ మీ అనుకోవచ్చు, ఎందుకంటే తను ఏది పట్టించుకోరు. స్పిరిచువాలిటీ, నేను మంచిగా ఉండాలి, ఓపెన్ పని చేసుకోవాలి, ఎదుటి వాళ్ళకి ఓపెన్ పని చేసుకునే వెళ్ళాలి, అండ్ మెడిటేషన్ చేయాలి. బట్ తనకు అన్నీ జరిగిపోతున్నాయి కదా, బికాస్
ఇక్కడ నేనున్నాను, నా వైబ్రేషన్ తన వైబ్రేషన్ క్లీన్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హీ డజంట్ కేర్. దట్ ఈస్ హిస్ సోల్ ఇస్ నాట్ ఛాలెంజెస్ తీసుకోరు. కొన్ని సోల్స్ ఇప్పుడు అమ్మ లోపలికి వెళ్ళి డీప్ డైవింగ్ చేసి నేను పైకి వెళ్ళాలనుకుంటా. అసలు డీప్ డైవింగ్ చేయకుండా కూడా నేను పైకి వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ లైక్ ద చాయిస్ ఆఫ్ ద సోల్ అండి. ద స్పిరిచువాలిటీలో దేర్ ఈస్ ద సోల్ కమ్స్, ఓకే నాకు ఈసారి నేను క్యాన్సర్ ఎక్స్పీరియన్స్ చేసి నేను ఇవాల్వ్ అవ్వాలనుకుంటుంది. లేదు, ఇందాక మన పెద్దిరాజు గారు చెప్పారు కదా, సో నాకు బాడీ ఫ్రంట్ లోబ్ లేకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటుంది. ఇట్ కెన్ కమ్ లైక్ ఎనీథింగ్. ద కర్మాని ఎలాగైనా కూడా ఎక్స్పీరియన్స్ చేసి డార్క్ తీసుకొని అక్కడి నుంచి వైట్ అవ్వాలనుకుంటుంది. సో దాట్ ఈస్ వాట్ మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోలేం. వెన్ యూ హ్యావ్ ద ఇంకొక ప్రాబ్లమ్ డౌట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ యువర్ ఇన్నర్ చైల్డ్, ఏం తీసుకొచ్చిందని. యా, ఇంకొక ప్రాబ్లం మేడం, ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా మంది ప్రాబ్లమ్స్ తో ఉంటారు హిందూయిజంలో, కానీ వాళ్ళకి ఒక వే ఏదో ఛానల్ ఏదో కొత్తగా దొరుకుతుంది, ఇటు క్రిస్టియానిటీ కానీ అటు ఇస్లాం కానీ, అందులోకి వెళ్ళగానే వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఇమీడియట్ గా ఎలా సాల్వ్ అవుతున్నాయి? బిలీఫ్ సిస్టమ్ అండి. దాన్ని ఏమంటారంటే రిలీజియన్ అనేది వాళ్ళ చాయిస్. ఇప్పుడు నేను చెప్పాను కదా, బేలీఫ్ రాస్తే కాలిస్తే జరుగుతుంది అన్నప్పుడు, బేలీఫ్ రాయగానే కాల్చగానే జరిగిపోయినప్పుడు ఓకే ఈసారి నుంచి నేను బేలీఫ్ రాస్తే జరుగుతుంది అనగానే జరుగుతుంది. దాట్ ఈస్ ద మన ప్లసిబో ఇంపాక్ట్ అంటారు. మన ఇన్నర్ చైల్డ్ ప్లసిబో తోటి నడుస్తుంది. ఇప్పుడు ఆనంద్ గారు చెప్పారు, నాకు ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదు, ఒకసారి జరుగుతుంది ఒకసారి జరుగుతుంది, అది 10 సార్లు జరగగానే అది బిలీఫ్ అయిపోతుంది. స్ట్రాంగ్ బిలీఫ్. నీ బిలీఫే నీ రియాలిటీ. నీ ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్.